మనమందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అహంకారం వేరు, ఆత్మవిశ్వాసం వేరు. సడన్గా ఒకడికి సక్సెస్ అనేది వస్తుంది. వెంటనే ఆ సక్సెస్ రాగానే వాళ్ళు ఒక చేంజ్ అనేది వస్తుంది. మాట తీరు మారిపోద్ది, తల పైకెత్తి చూస్తాడు, నేనే గొప్ప అన్నట్టుగా అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర డబ్బు, అందం, లక్ అనేది ఉన్నంత వరకు నీ టార్చరు, నీ ఆరోగ్యన్స్ని అందరూ భరిస్తారు, బేర్ చేస్తారు. కానీ మనసులో మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యి సర్వనాశనం అయిపోవాలని మనసులో 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటారు. నువ్వు ఫెయిల్ అయిపోయి డౌన్ అయిపోగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. అహంకారం అంటే నేను మాత్రమే గొప్ప అనుకోవడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూడడం. అహంకారం వల్ల వచ్చే పెద్ద లాసు నీ తాలూకా లెవెల్ ఏంటి అనేది నీకు తెలియకపోవడం, నీ తప్పులు ఏంటనేది నీకు తెలియకపోవడం, నీ క్యారెక్టర్ బిల్డింగ్లో కంప్లీట్గా రాంగ్ అనేది రావడం. అహంకారం ఉన్న వాస్తవాన్ని కనబడనీయదు. ఎలాగైతే మబ్బులు కమ్మేస్తే సూర్యుడు ప్రకాశించడో, నీలో ఉన్న జ్ఞానాన్ని అహంకారం కప్పేస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే నీ ఎబిలిటీస్ మీద, నీ స్కిల్స్ మీద నీకు ఒక అవగాహన ఉండడం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే, అహంకారం నిన్ను పాతాలని తొక్కేస్తుంది. జీవితంలో గొప్ప నాయకుడివి అవ్వాలి అనుకుంటే, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకుంటే, విడిచిపెట్టవలసిన మొట్టమొదటి క్వాలిటీ అహంకారం. అది విడిచిపెట్టి తీరాలి. అహంకారం ఉన్న మనిషి వాడి మాట తీరు మారిపోద్ది. ఇంట్లో తల్లి కూడా వాడి మాట తీరులో, ప్రవర్తనలో ఉన్న తేడాని గమనిస్తుంది. ఆ అహంకారాన్ని విడిచిపెట్టి చూస్తే మనసు ఎంత ప్రశాంతతను పొందుతుందో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉందాం, అహంకారం వద్దు. గొప్ప వ్యక్తులను ఎవరిని తీసుకున్నా, ఒక అబ్దుల్ కలాం, భగత్ సింగ్, నెల్సన్ మండేలా, ఈనాటికి ఇన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళు అహంకారాన్ని విడిచిపెట్టి వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకున్నారు. ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, బికాజ్ arrogance is a barrier in your life to achieve success. Don't be arrogant. అలాగని ఇతరులకి సేవ చేయాలా, బానిసలాగా ఉండాలి అవసరం లేదు. నీ తప్పులు నువ్వు చెక్ చేసుకో. సాధ్యమైనంత వరకు, అవసరమైనంత వరకే మాట్లాడు. మౌనాన్ని పాటించు. నీ తప్పులు చెక్ చేసుకో. ఎవ్రీడే నీ క్యారెక్టర్ నువ్వు చెక్ చేసుకో. నీ వర్డ్స్, నీ యాక్షన్స్, నీ థాట్స్ ఎవ్రీడే చెక్ చేసుకో. పడుకునే ముందు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకో. ఖచ్చితంగా సెల్ఫ్ చెక్ అనేది జీవితంలో మనకు ఉండాలండి. మళ్ళీ చెప్తున్నా, అహంకారం వేరు, ఆత్మవిశ్వాసం వేరు. అహంకారం ఉండే మనిషి పొగడతలకి పడిపోతాడు. ఎప్పుడు స్పెషల్ అట్రాక్షన్ కోరుకుంటాడు. అందరూ నన్ను, నా అందాన్ని, నా తాలూకా డబ్బుని, నా స్టేటస్ని, ఏదో ర్యాంక్ వస్తుంది, ఏదో చదువులో ఫస్ట్ వస్తుంది, అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, ఏదో పెద్ద జాబ్ వచ్చేస్తుంది. అంత మాత్రాన కన్ను మిన్ను కానని అహంకారం వచ్చేస్తుంది చాలామందికి. చాలా తప్పు. జీవితం చాలా పెద్దది, సరదా తీర్చేస్తుంది. ఒక క్షణం చాలు నువ్వు డౌన్ఫాల్ అయిపోయి నీకు ఉన్నదన్నీ పోవడానికి. ఒక్కసారి ఫెయిల్ అయ్యి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాక అప్పుడు అనుకుంటాడు అందరూ నన్ను మోసం చేశారని. కానీ వీడి అహంకారం వల్ల, వీడి క్యారెక్టర్లో లోపాల వల్ల వీడికి పరిస్థితి వచ్చిందని వాడు గుర్తించడు. ఎయిదర్ షీ ఆర్ హీ, మేల్ అండ్ ఫీమేల్, నేను ఇద్దరికీ చెప్తున్నాను. సో ఆత్మవిశ్వాసం కలిగి ఉండు, అహంకారం వద్దు. ఎవ్రీడే చెక్ యువర్ క్యారెక్టర్, చెక్ యువర్ వర్డ్స్, చెక్ యువర్ యాక్షన్స్. జై హింద్.